severity and priority. So whenever the software test engineer finding the defect, they are ready to report that defect to developers team. Whenever they report the defect, that time they have one option, they have one column to choose an severity of the defect. To choose an severity of the defect. What is the meaning of severity? So the test engineer finding the defect or finds the defect, the find defect, identified defect, how much effect to the application. మీరు ఐడెంటిఫై చేసిన డిఫెక్ట్ అనేది ఆ అప్లికేషన్ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పేదాన్ని సివియారిటీలో కౌంట్ చేస్తుంది. ఓకే అండి. Test engineer identified defect is how much will affect to the functionality or how much will affect to the application. అన్ని డిఫెక్ట్స్ ఈక్వల్ ఎఫెక్ట్ చూపించలేవు. కొన్ని సివియర్ ఉంటాయి, కొన్ని క్రిటికల్ ఉంటాయి, కొన్ని నార్మల్ ఉంటాయి. సో ఈ సివియారిటీలో మనం చూసేది ఏంటంటే ఏమేమి ఆప్షన్స్ ఉంటాయంటే క్రిటికల్, మేజర్, మోడరేట్, మినిమల్. చూడండి, క్రిటికల్ అంటే వీఆర్ అనేబుల్ టు పర్ఫార్మ్ ఎనీథింగ్. For example, the developer will release the build, we receive an URL. We receive an URL. When I access this URL, we are unable to access the web page. We are unable to access the web page. So this one quality is critical severity. The meaning of critical is we are unable to perform testing. We are unable to perform testing. మనం అసలు టెస్టింగ్ అనేది పర్ఫార్మ్ చేయడానికి పాసిబుల్ అవ్వట్లేదు. సో దిస్ డిఫెక్ట్ యూ షుడ్ రిపోర్ట్ టు ద డెవలపర్స్ టీమ్ విత్ ద సివియారిటీ ఆఫ్ క్రిటికల్. సో వెన్ ఎవర్ యూ రిపోర్ట్ ద డిఫెక్ట్ ఈస్ క్రిటికల్, ద టెస్టింగ్ ద డెవలపర్ విల్ రెస్పాండ్ టు ఇమ్మీడియట్లీ. Whenever the developer responds this critical severity defect, they will give an priority to this defect. సో మనం క్రిటికల్ సివియారిటీ అని డిఫెక్ట్ అని రిపోర్ట్ చేస్తే డెవలపర్ దీన్ని చెక్ చేసుకొని ఈ డిఫెక్ట్ కి ప్రియారిటీని డిఫైన్ చేస్తారు, ప్రియారిటీని ఇస్తారు. సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రియారిటీ? ప్రియారిటీ ఈజ్ నథింగ్ బట్ హౌ సూన్ ద డెవలపర్ విల్ ఫిక్స్ దిస్ డిఫెక్ట్. మీరు రిపోర్ట్ చేసిన డిఫెక్ట్ అనేది డెవలపర్ ఎంత తొందరగా ఎప్పుడు ఫిక్స్ చేయాలి, ఇప్పుడు ఫిక్స్ చేయాలా, ఈసారి ఫిక్స్ చేయాలంటే ఈ బిల్డ్ లో ఫిక్స్ చేయాలా, నెక్స్ట్ బిల్డ్ లో ఫిక్స్ చేయాలా, నెక్స్ట్ వర్షన్ లో చేయాలా, ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయాలన్నది ఎలా డిసైడ్ అవుతుంది సార్ అంటే బేస్డ్ అపాన్ ద ప్రియారిటీ. సో సివియారిటీ అనేది టెస్ట్ ఇంజనీర్ ఇస్తే ప్రియారిటీ అనేది డెవలపర్ ఇస్తాడు. సో ఎలా ఉంటుంది ప్రియారిటీ? క్రిటికల్ అనే సివియారిటీకి ప్రియారిటీ వచ్చేసి P1 అని ఉంటుంది. క్రిటికల్ అనే సివియారిటీకి నార్మల్ గా ప్రియారిటీ P1 అంటారు. P1 నెక్స్ట్ మేజర్ కి P2, P3, P4. If in case test engineer giving the severity is critical for this defect, ఈ డిఫెక్ట్ అనుకున్నాం కదా, ఈ డిఫెక్ట్ కి టెస్ట్ ఇంజనీర్ క్రిటికల్ అని ఇచ్చి డిఫెక్ట్ రిపోర్ట్ చేసినప్పుడు ఇప్పుడు డెవలపర్ అనేవాడు ఈ క్రిటికల్ డిఫెక్ట్ కి P1 అనే ప్రియారిటీని ఇచ్చి ఇమ్మీడియట్ గా ఈ డిఫెక్ట్ ని ఫిక్స్ చేసి న్యూ బిల్డ్ అనేది రిలీజ్ చేస్తుంది. సో డెవలపర్ ఏదైతే వర్క్ చేస్తుండో ఆ వర్క్ స్టాప్ చేసి ఫస్ట్ ఈ డిఫెక్ట్ ని ఫిక్స్ చేసి ఈ డిఫెక్ట్ కోసమే న్యూ బిల్డ్ అనేది రిలీజ్ చేస్తారు. ఎందుకంటే టెస్ట్ ఇంజనీర్ ఈజ్ అనేబుల్ టు పర్ఫార్మ్ యాన్ టెస్టింగ్. మరి టెస్టింగ్ చేయకపోతే స్ప్రింట్ ప్రకారం కంప్లీట్ అవ్వదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్ మీరు ఇలా సెండ్ చేసినా కూడా నేను నెక్స్ట్ వర్షన్ లో చేస్తాను అనుకోండి, మరి నెక్స్ట్ వర్షన్ అయిపోయేంత వరకు టెస్ట్ ఇంజనీర్ వర్క్ పర్ఫార్మ్ చేసుకోలేడు కదా. అంటే పర్ఫార్మ్ చేయనప్పుడు మనం యాజ్ పర్ స్ప్రింట్ ప్రకారం అప్లికేషన్ డెలివర్ చేయలేము. సో అందుకే డెవలపర్ P1 ప్రియారిటీ ఇచ్చి, P1 అంటే మీనింగ్ ఏంటంటే ఇమ్మీడియట్ ఫిక్సింగ్. నువ్వు ఏ పని అయితే చేస్తున్నావు ఆ పనులన్నీ వదిలేసి వచ్చి ఫస్ట్ ఈ డిఫెక్ట్ ఫిక్స్ చేయండి అని. ఓకే, సో నెక్స్ట్ వన్ మేజర్ సివియారిటీ. మేజర్ అంటే ఏంటంటే మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది,
చూడండి, అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది, బట్ ఇందులో ఒక పర్టికులర్ మాడ్యూల్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. ఇందులో ఒక ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్స్ అనే మాడ్యూల్ ఓపెన్ అవ్వట్లేదు. ఈ మొబైల్స్ అనే మాడ్యూల్ ఓపెన్ అవ్వకపోతే ఈ పేజ్ లో ఉన్న థింగ్స్ వీటిని మీరు టెస్ట్ చేయడం పాసిబుల్ అవుతుంది. ఈ మొబైల్స్ అనే మాడ్యూల్ మీకు ఓపెన్ అవ్వకపోతే ఈ మొబైల్స్ లో ఉన్న ఏ థింగ్స్ ని మీరు టెస్ట్ చేయడం పాసిబుల్ అవుతుంది. సో అలాంటప్పుడు మీరు ఈ పేజీకి ఈ డిఫెక్ట్ కి సివియారిటీ వచ్చేసి మేజర్ అని ఇస్తారు. డెవలపర్ దానికి ప్రియారిటీ P2 ఇస్తాడు. P2 అంటే ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు డెవలపర్ దీనికోసం సపరేట్ బిల్డ్ కాకుండా నెక్స్ట్ బిల్డ్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో ఆ బిల్డ్ లో ఈ డిఫెక్ట్ కూడా ఫిక్స్ చేసి బిల్డ్ రిలీజ్ చేస్తారు. ఇక్కడేమో దీనికోసం సపరేట్ బిల్డ్ రిలీజ్ చేస్తాడు, ఇక్కడేమో వాడు ఎప్పుడైతే బిల్డ్ రిలీజ్ చేయాలనుకుంటాడో ఆ బిల్డ్ లో కంపల్సరీ డిఫెక్ట్ ఫిక్స్ చేసి రిలీజ్ చేస్తాడు. నెక్స్ట్ మోడరేట్ అంటే అన్ని మాడ్యూల్స్ పనిచేస్తున్నాయి, బట్ ఒక మాడ్యూల్ లో ఒక సపరేట్ ఫంక్షనాలిటీ పనిచేయట్లేదు, దాన్ని మోడరేట్ అంటారు. ఈ మోడరేట్ ఇచ్చినప్పుడు డెవలపర్ P3 అని ఇచ్చి నెక్స్ట్ వర్షన్ లో కూడా రిలీజ్ చేసుకోవచ్చు. ఈ బిల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్షన్ అప్పుడు కూడా ఫిక్స్ చేయొచ్చు. అండ్ లాస్ట్ వన్ మినిమల్ అంటే అన్ని ఫంక్షనాలిటీస్ పనిచేస్తున్నాయి, అన్ని మోడ్యూల్స్ పనిచేస్తున్నాయి, అంతా ఓకే, బట్ UI డిఫెక్ట్స్ ఉన్నాయి. ఎక్కడో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, ఎక్కడో చిన్న ఇమేజ్ లోడ్ అవ్వట్లేదు, ఎక్కడో ఫాంట్ కలర్ డిఫరెంట్ ఉంది, బాడీ కలర్ డిఫరెంట్ ఉంది, బటన్ అలైన్మెంట్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఇలాంటివి ఉన్నప్పుడు మినిమల్ అని ఇస్తుంది. మినిమల్ ఇచ్చినప్పుడు P4 అనేసి ప్రియారిటీ ఇచ్చి దీన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తాడు, ఎప్పుడు ఫిక్స్ చేస్తాడు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇవి సివియారిటీ, ఇవి ప్రియారిటీ. సివియారిటీ గివెన్ బై టెస్ట్ ఇంజనీర్, ప్రియారిటీ గివెన్ బై డెవలపర్. ఓకేనా? సో ఇందులో మనం ఇప్పటి వరకు చెప్పుకునేంటి చూడండి, హై సివియారిటీ ఉన్నదానికి ఇమీడియట్ గా హై ప్రియారిటీ ఇచ్చి ఫిక్స్ చేయాలి. హై సివియారిటీ ఉంటే వాడు ఏం చేయాలి, హై ప్రియారిటీ ఇచ్చి ఫిక్స్ చేయాలి. ఒకవేళ లో సివియారిటీ ఉందనుకోండి, డెవలపర్ కూడా ఏం చేస్తారు, లో ప్రియారిటీ ఇచ్చి ఎండ్ ఆఫ్ ద థింగ్ లో ఫిక్స్ చేస్తారు. బట్ సమ్ టైమ్స్ హై సివియారిటీ ఉన్న డిఫెక్ట్ కి డెవలపర్ లో ప్రియారిటీ ఇస్తాడు. లిసన్ కేర్ఫుల్లీ. హై సివియారిటీ ఉన్నప్పుడు హై ప్రియారిటీ కామన్, లో సివియారిటీ ఉన్నప్పుడు లో ప్రియారిటీ కూడా కామనే కదా. బట్ ఇక్కడ సమ్ టైమ్స్ టెస్ట్ ఇంజనీర్ ఏమో హై సివియారిటీ ఇచ్చిండు, బట్ డెవలపర్ మాత్రం దీనికి లో ప్రియారిటీ ఇచ్చిండు. హై సివియారిటీకి యాక్చువల్గా ఏమి ఇవ్వాలి, హై ప్రియారిటీ, బట్ డెవలపర్ ఏమి ఇస్తుందండి, లో ప్రియారిటీ. ఒకవేళ డెవలపర్ టెస్ట్ ఇంజనీర్ లో సివియారిటీ ఇచ్చినప్పుడు డెవలపర్ దీనికి హై ప్రియారిటీ ఇచ్చి ఇమ్మీడియట్ గా ఫిక్స్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రియారిటీ అనేది డెవలపర్ ఇస్తాడు అట్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు దీన్ని. ఇక్కడ సివియారిటీ అనేది టెస్ట్ ఇంజనీర్ ఇస్తాడు అట్ ద పాయింట్ ఆఫ్ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తారు. ఇక్కడేమో క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తారు ప్రియారిటీ. ఇది ఓకే. హై సివియారిటీ ఉన్నప్పుడు హై ప్రియారిటీ ఇచ్చి ఫిక్స్ చేయటం ఓకే, లో సివియారిటీ ఉన్నప్పుడు లో ప్రియారిటీ ఇచ్చి ఫిక్స్ చేయటం కూడా ఓకే. మరి బట్ సమ్ టైమ్స్ ఏం జరుగుతుంది, లో ప్రియారిటీ ఉన్నప్పుడు హై సివియారిటీ ఉన్నప్పుడు కూడా లో ప్రియారిటీ వస్తుంది, సమ్ టైమ్స్ లో సివియారిటీ ఉన్నప్పుడు కూడా ఏమిస్తారండి, హై ప్రియారిటీ ఇస్తారు. హై ప్రియారిటీకి హై సివియారిటీ ఓకే, లో సివియారిటీకి లో ప్రియారిటీ ఓకే. సమ్ టైమ్స్ లో సివియారిటీ ఉన్నప్పుడు హై ప్రియారిటీ వస్తుంది, సమ్ టైమ్స్ హై సివియారిటీ ఉన్నప్పుడు లో ప్రియారిటీ వస్తుంది. ఏంటంటే చెప్తండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గో విత్ లో సివియారిటీ విత్ హై ప్రియారిటీ. లో సివియారిటీ విత్ హై ప్రియారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్మల్ గా లో సివియారిటీ అంటే ఏం క్యాలిక్యులేట్ చేస్తామండి, లో సివియారిటీ అంటే ఏం క్యాలిక్యులేట్ చేస్తాం చెప్పండి, యూజర్ ఇంటర్ఫేస్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషన్ యొక్క లోగో టైటిల్ ఏంటండి, అమెజాన్. అప్లికేషన్ యొక్క టైటిల్ ఏంటి, అమెజాన్. నాకు ఇప్పుడు ఈ అమెజాన్ ప్లేస్ లో ఏ ప్లేస్ లో బి అని పడ్డది, ఏ ప్లేస్ లో ఏం పడ్డదండి, బి పడ్డది. సో టెస్ట్ ఇంజనీర్ ఈ పార్ట్ టెస్ట్ చేసి దీన్ని ఏమని ఐడెంటిఫై చేస్తాడు, UI డిఫెక్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ అని రిపోర్ట్ చేస్తాడు.
ఏమంటారండి? యూజర్ ఇంటర్ఫేస్ డిఫెక్ట్. ఏ డిఫెక్ట్? స్పెల్ మిస్టేక్. స్పెల్ మిస్టేక్ ఇన్ నేమ్. Actually, the expected is Amazon, but the actual is BMA Amazon అని రిపోర్ట్ చేస్తాడు. సివియారిటీ ఏమి ఇస్తాడు టెస్ట్ ఇంజనీర్? లో సివియారిటీ. ఎందుకంటే యాజ్ పర్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ టెస్ట్ ఇంజనీర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే ఏ సివియారిటీ? లో సివియారిటీ. బట్ డెవలపర్ ఏం చేస్తారంటే దీనికి హై ప్రియారిటీ ఇచ్చి ఇమీడియట్ గా ఫిక్స్ చేస్తారు. ఇమీడియట్ గా ఫిక్స్ చేస్తారు. ఎందుకు ఇమీడియట్ గా ఫిక్స్ చేస్తారు? ఎందుకు డెవలపర్ అనేవాడు హై ప్రియారిటీ ఇస్తారంటే చూడండి, ఇప్పుడు ఇదే డిఫెక్ట్ ని మీరు క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఈ క్లయింట్ అనేవాడు వాడు అప్లికేషన్ మొత్తం రన్ చేసేది దేని మీదండి? ఈ అప్లికేషన్ నేమ్ మీద కదా. నువ్వు నేమ్ కి రాంగ్ నేమ్ ఇచ్చి నేను లో సివియారిటీ ఉంది ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటే ఈ ప్రాజెక్ట్ డ్యూరేషన్ 1 year ఉంటే లాస్ట్ 1 year లో లాస్ట్ లో ఫిక్స్ చేస్తా అంటే ఈ 1 year దీన్ని ఏమని కాల్ చేస్తారు అందరూ? ఏమని కాల్ చేస్తారు? అమెజాన్ ప్లేస్ లో అమెజాన్ అంటారు కదా. అందుకే క్లయింట్ ఏమంటాడు? నాకు ఈ సివియారిటీలు ప్రియారిటీలు నాకేం చెప్పొద్దు, ఇది లోగో, ఇది అప్లికేషన్ నేమ్. మీరు అసలు అప్లికేషన్ నేమే రాంగ్ పెట్టి అందరూ యూజ్ చేస్తే అది రాంగ్ కదా. ఫస్ట్ ఇమ్మీడియట్ గా దాన్ని చేంజ్ చేయండి అంటాడు. సో అందుకే డెవలపర్ అనేవాడు దానికి హై ప్రియారిటీ ఇచ్చి ఇమ్మీడియట్ గా ఫిక్స్ చేస్తాడు. ఈ హై ప్రియారిటీ అనేది క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇక్కడ లో సివియారిటీ అనేది ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అందుకే దీన్ని ఏమంటారు? లో సివియారిటీ విత్ హై ప్రియారిటీ ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ వన్ హై సివియారిటీ విత్ లో ప్రియారిటీ. హై సివియారిటీ ఎప్పుడు ఇచ్చినా, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ లో ఈ మాడ్యూల్ పనిచేయట్లేదు. ఓకేనా? లేదా కస్టమర్ రిజిస్ట్రేషన్ ఫామ్ వర్క్ అవ్వట్లేదు అసలు. చూడండి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసిన, రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవ్వట్లేదు. టెస్టింగ్ దేర్ ఏం చేసింది? ఇమ్మీడియట్ గా హై సివియారిటీ ఇచ్చి డిఫెక్ట్ రిపోర్ట్ చేసింది. బట్ డెవలపర్ ఏం చేసిందంటే దీనికి లో సివియారిటీ ఇచ్చి లో ప్రియారిటీ ఇచ్చి ఆయన తర్వాత రిపోర్ట్ చేద్దాంలే అని. ఎందుకు లో ప్రియారిటీ ఇచ్చింది సార్ అంటే యాక్చువల్ క్లయింట్ ఏమంటుందంటే ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే కస్టమర్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా ఎలో చేస్తాను. మనం ఇప్పుడే ప్రొడక్ట్ సెల్ చేయట్లేదు, ఇంకా సెల్లింగ్ పోవట్లేదు. మనం ఇప్పుడు వరకు ఏం చేస్తున్నాం? ప్రొడక్ట్స్ అనేవి విజిబుల్ పెడుతున్నాం. ఈ ప్రొడక్ట్స్ చూడటానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఈ ప్రొడక్ట్ ఏమున్నాయో చూడటానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలి? బై నౌ చేస్తేనే రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి. కానీ మనం బై నౌ ఇప్పుడే అమ్మట్లేదు ప్రొడక్ట్స్. సో అది ప్రొడక్ట్స్ అమ్మటానికి పోయినప్పుడు అప్పుడు రిజిస్ట్రేషన్ పెడదాం. ఫస్ట్ అయితే మీరు ప్రొడక్ట్ డీటెయిల్స్ పెట్టండి అందులో అంటండి. అందుకే మీరు హై సివియారిటీ ఇచ్చినా కూడా డెవలపర్ అనేవాడు దానికి లో ప్రియారిటీ ఇచ్చి దాన్ని ఫిక్స్ చేయట్లేదు. సో ఇలా సమ్ టైమ్స్ హై ప్రియారిటీ లో సివియారిటీ, లో ప్రియారిటీ హై సివియారిటీ కూడా ఉంటది. ఓకే అండి. సో ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు మీరు ఏమైనా మీ ప్రాజెక్ట్ లో ఇలాంటి థింగ్స్ ఫేస్ చేశారా అంటే అలాంటప్పుడు మీరు ఈ ఆన్సర్స్ చెప్పుకోవచ్చు. క్లియర్? దానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చా నేను, ఒకసారి చదువుకోండి. ఎనీ క్వశ్చన్స్ హియర్? నెక్స్ట్ వన్. సో నార్మల్ గా ఒక డిఫెక్ట్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గరికి పోతుంది అనే దాన్ని ఒకసారి చూసుకుంటే నార్మల్ గా మనం ఏం చెప్తున్నాము? డిఫెక్ట్ ఈజ్ ఐడెంటిఫైడ్ బై టెస్ట్ ఇంజనీర్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపోర్టెడ్ టు డెవలపర్ కదా. స్టెప్ 1 డిఫెక్ట్ ఫ్రమ్ టెస్ట్ ఇంజనీర్ టు డెవలప్మెంట్ లీడ్. గుర్తుపెట్టుకోండి, ఈ డిఫెక్ట్ రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది అన్ని కంపెనీస్ లో సేమ్ ఉండాలని రూల్ ఏం లేదండి. ఇప్పుడు ఎంఎన్సి కంపెనీలు ఉన్నాయి అనుకోండి, ఎంఎన్సి కంపెనీలో ఎలా ఉంటుందంటే టెస్ట్ ఇంజనీర్ అనేవాడు డెవలప్మెంట్ లీడ్కి రిపోర్ట్ చేస్తే ఈ డెవలప్మెంట్ లీడ్ అనేవాడు డెవలపర్కి అసైన్ చేస్తాడు. ఓకే అండి. ఈ డెవలపర్ అనేవాడు ఫిక్స్ చేసి మళ్ళీ టెస్ట్ ఇంజనీర్కి పంపిస్తే ఈ టెస్ట్ ఇంజనీర్ అనేవాడు టెస్ట్ లీడ్కి పంపిస్తాడు క్లోజింగ్కి. లేదా ఈ ప్రాసెస్ లోనే టెస్ట్ ఇంజనీర్ అనేవాడు టెస్ట్ లీడ్కి పంపిస్తే ఈ టెస్ట్ లీడ్ దీన్ని అప్రూవల్ చేసి డెవలప్మెంట్ లీడ్కి పంపిస్తారు. డెవలప్మెంట్ లీడ్ అప్రూవల్ యాక్సెప్ట్ చేసి డెవలపర్ పంపిస్తారు. డెవలపర్ ఫిక్స్ చేసి టెస్ట్ ఇంజనీర్ పంపిస్తారు. టెస్ట్ ఇంజనీర్ రీటెస్ట్ చేసుకొని టెస్ట్ లీడ్కి పంపిస్తారు. అంటే టెస్ట్ లీడ్ అనేవాడు క్లోజ్ చేస్తుంది. ఇక్కడ ఇది ఎంఎన్సి ప్రాసెస్.
ఎంఎన్సి కంపెనీలో నార్మల్గా ఇలా జరుగుతుంది. అదే లెవెల్ 1 లెవెల్ 2 స్మాల్ స్టార్ట్అప్స్ అనుకోండి, డైరెక్ట్ గా టెస్ట్ ఇంజనీర్ టు డెవలపర్, డైరెక్ట్ డెవలపర్ టు టెస్ట్ ఇంజనీర్, వీళ్ళిద్దరే ఉంటారు ఇందులో. బట్ ఎంఎన్సి కంపెనీలో మాత్రం ఈ టెస్ట్ ఇంజనీర్ కి డెవలప్మెంట్ మధ్యలో డెవలప్మెంట్ లీడ్ ఉంటాడు, టెస్ట్ లీడ్ కూడా ఉంటాడు. స్టెప్ 1 లో టెస్ట్ ఇంజనీర్ అనేవాడు ఎవరికి ఫార్వర్డ్ చేసిండు? డెవలప్మెంట్ లీడ్ కి ఫార్వర్డ్ చేసిండు. ఏమని? ప్రాజెక్ట్ బగ్ స్టేటస్ ఏమి ఇచ్చిందండి? న్యూ స్టేటస్. ఎందుకంటే వెన్ ఎవర్ వీఆర్ రిపోర్టింగ్ ద డిఫెక్ట్, దట్ టైమ్ ద స్టేటస్ ఈజ్ న్యూ. దీని టైటిల్ ఎలా ఇవ్వాలంటే ప్రాజెక్ట్ నేమ్, వర్షన్, బిల్డ్, టెస్ట్ ఇంజనీర్ నేమ్, ఏ మాడ్యూల్, ఏ డిఫెక్ట్. టైటిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్, which version, which build, name of the test engineer, module, defect. ఒకవేళ మాడ్యూల్ లేదు సార్ అంటే వదిలే. న్యూ, సివియారిటీ. ఏ సివియారిటీ ఇచ్చారు మీరు? మేజర్. మీరు ఇచ్చినప్పుడు ప్రియారిటీ మీరు ఇవ్వరు. ప్రియారిటీ ఎవరు ఇస్తారు? డెవలపర్ కదా. సో అందుకే మీరు ఈ కాలమ్ లీవ్ చేస్తారు. ఏ మాడ్యూల్, ఒరిజినేటర్ అంటే ఎవరి? ఒరిజినేటర్ అంటే ఇక్కడ టెస్ట్ ఇంజనీర్ అన్నమాట. టెస్ట్ ఇంజనీర్ ఎవరికి అసైన్ చేస్తున్నారు? ఈ డెవలప్మెంట్ లీడ్ పేరు ఏంటి? ఏ బ్రౌజర్ లో వచ్చింది మీకు, ఏ వర్షన్ లో వచ్చింది, ఏ బిల్డ్ లో వచ్చింది, ఫిక్స్ చేసిన ఇక్కడ ఏం అవసరం లేదు. మీరు రిపోర్ట్ చేసిన తర్వాతే మీకు ఐడి అనేది జనరేట్ అవుతుంది. దీనికి ఏమైనా డూప్లికేట్ ఐడి ఉంటే ఇస్తారు. స్టెప్స్ టు రీప్రొడ్యూస్ అంటారు. ఈ డిఫెక్ట్ మీకు ఎలా వచ్చింది అది చెప్పడం కోసం స్టెప్స్ టు రీప్రొడ్యూస్ అంటారు. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, యాక్చువల్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అటాచ్మెంట్ ని అటాచ్ చేసి సబ్మిట్ కొడతారు. టూల్ మీరు ఎప్పుడైతే సబ్మిట్ కొట్టారో అప్పుడు ఈ డిఫెక్ట్ అనేది టెస్ట్ ఇంజనీర్ నుంచి ఎవరికి వెళ్తుంది? డెవలప్మెంట్ లీడ్కి వెళ్తుంది. ఎప్పుడైతే టెస్ట్ ఇంజనీర్ నుంచి డెవలప్మెంట్ లీడ్కి వెళ్ళిందో టూల్ ఏం చేస్తుందంటే ఒక మెయిల్ ని టెస్ట్ ఇంజనీర్ కి పంపిస్తుంది, ఒక మెయిల్ ని డెవలప్ లీడ్కి పంపిస్తుంది. ఏమని? టెస్ట్ ఇంజనీర్ నీకు ఒక డిఫెక్ట్ అని రిపోర్ట్ చేసిన డెవలప్మెంట్ లీడ్కి మెయిల్ పోతుంది. అదే మెయిల్ టెస్ట్ ఇంజనీర్ కూడా మీరు ఈ డిఫెక్ట్ ని ఈ పలానా డెవలప్మెంట్ లీడ్ కి సెండ్ చేశారని వస్తుంది. ఓకేనా? సో ఈ టెస్ట్ ఇంజనీర్ సెండ్ చేసినప్పుడు ఈ టెస్ట్ ఇంజనీర్ ఏం చేస్తాడు? ఈ సెండర్ మెయిల్, రిసీవర్, ఈ సెండర్ కి రిసీవర్ మధ్యలో కార్బన్ కాపీలో టెస్ట్ లీడ్ ని యాడ్ చేసుకుంటుంది. ఎందుకు? టెస్ట్ లీడ్ చెప్తాడు నేను ఒక డిఫెక్ట్ ఐడెంటిఫై చేశా, ఈ డిఫెక్ట్ ని పలానా లీడ్ కి రిపోర్ట్ చేశా అనే విషయం చెప్తారు అనమాట. చూడండి, ఎప్పుడైతే మనం డిఫెక్ట్ రిపోర్ట్ చేసినామో యూనిక్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఫస్ట్ టైం రిపోర్ట్ చేసినప్పుడు ఐడి జనరేట్ అవుతుంది. నెక్స్ట్, టూల్ విల్ సెండ్ an ఈమెయిల్ నోటిఫికేషన్ టు డెవలప్మెంట్ లీడ్. టూల్ విల్ సెండ్ సిసి ఈమెయిల్ నోటిఫికేషన్ టు టెస్ట్ ఇంజనీర్, టెస్ట్ లీడ్. ఎందుకంటే టెస్ట్ ఇంజనీర్ అనేవాడికి టెస్ట్ లీడ్ ఉంటాడు కదా, టెస్ట్ లీడ్ కూడా పంపించుకుంటాడు. ఎప్పుడైతే డెవలపర్ లీడ్ ఆ డిఫెక్ట్ ని రిసీవ్ చేసుకున్నాడో తను టెస్ట్ చేసుకొని యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ అనే క్రైటీరియా ఉంటుంది. డెవలపర్ లీడ్ ఒకవేళ ఆ డిఫెక్ట్ ని కనుక యాక్సెప్ట్ చేస్తే, డెవలప్మెంట్ లీడ్ మీరు రిపోర్ట్ చేసిన డిఫెక్ట్ ని యాక్సెప్ట్ చేస్తే దాన్ని డెవలపర్ కి అసైన్ చేస్తాడు. సో ఇప్పుడు ఈ డిఫెక్ట్ అనేది ఎవరికి దగ్గరికి వెళ్ళింది? డెవలప్మెంట్ లీడ్ దగ్గర ఉంది. ఈ డెవలప్మెంట్ లీడ్ ని లాస్ట్ చేంజ్ ఎవరు చేంజ్ చేశారు? డెవలప్మెంట్ లీడ్. ఎవరికి పంపించిందండి? గీతం అనే పర్సన్ డెవలపర్. సో మనం ఒక ఫస్ట్ రిపోర్ట్ చేసినప్పుడు ఐడి జనరేట్ అవుతుంది కదా, తర్వాత అంతా కూడా మనం ఈ ఐడి మీదే మూవ్ చేస్తాం డిఫెక్ట్. ఇక్కడేమో న్యూ స్టేటస్ ఉన్నప్పుడు ఇక్కడ మనం రిపోర్ట్ చేసినప్పుడు న్యూ ఉంది కదా, ఎప్పుడైతే డెవలపర్ యాక్సెప్ట్ చేసిండో డెవలప్మెంట్ లీడ్ స్టేటస్ ఏం చేస్తాడు? ఓపెన్. మనం అక్కడ ప్రియారిటీ నన్ను ఇచ్చినాం కదా, మేజర్ ప్రియారిటీ ఏమి ఇచ్చిండు? P2 ఇచ్చిండు. ఇలా స్టేటస్ చేంజ్ చేసి P2 ప్రియారిటీ చేంజ్ చేసి పర్టికులర్ డెవలపర్ కి పంపిస్తాడు. ఏమని? డిఫెక్ట్ ఇన్ ERPMC.java ఫైల్ ప్లీజ్ ఫిక్స్ ఇట్ అని పంపించింది. సో ఇప్పుడు మెయిల్ ఒరిజినల్ మెయిల్ ఏమో డెవలపర్ పోతుంది, కార్బన్ కాపీ ఎవరెవరికి చూడండి, ఇది ఒరిజినల్ మెయిల్ డెవలపర్ పోతుంది. కార్బన్ కాపీలో ఈ డెవలప్మెంట్ లీడ్ ఉంటాడు, టెస్ట్ ఇంజనీర్ ఉంటాడు, టెస్ట్ లీడ్ కూడా ఉంటాడు. వీళ్ళిద్దరు ఎందుకు ఉండాలి? మరి ఈ టెస్ట్ ఇంజనీర్ యొక్క డిఫెక్ట్ స్టేటస్ తెలియాలి కదా వీళ్ళకి.
అందుకే ఈ మెయిల్ పోతుంది ఏమని, అరే బాబు మీరు రిపోర్ట్ చేసిన డిఫెక్ట్ అనే డెవలపర్ యాక్సెప్ట్ చేసిండు, లీడు పలానా డెవలపర్ కి అసైన్ చేసిండు అని స్టేటస్ అనేది సిసి కాపీ పోతుంది వీళ్ళిద్దరికి, వీళ్ళ ముగ్గురికి. వన్స్ ఈ డెవలపర్ ఈ డిఫెక్ట్ ని ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఎవరికి పంపిస్తారు, డెవలపర్ టెస్ట్ ఇంజనీర్కి పంపిస్తారు. ఎందుకు, రీటెస్టింగ్ కి. ఓకేనా, లాస్ట్ చేంజ్ వచ్చేసి డెవలపర్ స్టేటస్ ఏమని పెట్టిండు, ఓపెన్ నుంచి ఫిక్స్డ్. ఎవరికి పంపించిండు, టెస్ట్ ఇంజనీర్కి. ఏ వర్షన్ లో ఫిక్స్ చేసిండు, మనం 2 వర్షన్ లో రిపోర్ట్ చేస్తే వాడు 3 వర్షన్ లో ఫిక్స్ చేసిండట. ఓకే, ఏమని ఇచ్చిండు, డిఫెక్ట్ ఈస్ ఫిక్స్డ్ ప్లీజ్ రీటెస్ట్ ఇట్. ఇప్పుడు ఒరిజినల్ మెయిల్ ఎవరికి పోతుంది, టెస్ట్ ఇంజనీర్కి పోతుంది. కార్బన్ కాపీలో డెవలపర్, డెవలప్మెంట్ లీడ్, టెస్ట్ లీడ్ కూడా ఉంటారు. ఓకే, సో వన్స్ టెస్ట్ ఇంజనీర్ అనేవాడు డిఫెక్ట్ అని రీటెస్ట్ చేసిన తర్వాత స్టేటస్ అనేది ఫిక్స్ వెరిఫైడ్ లోకి చేంజ్ చేసి టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ లీడ్ కి పంపిస్తాడు. ఎందుకు, వెరిఫికేషన్ కి. ఓకేనా, ఇప్పుడు ఈ టెస్ట్ లీడ్ కి ఏమో ఒరిజినల్ మెయిల్ పోతుంది, ఈ టెస్ట్ ఇంజనీర్ కి, డెవలపర్ కి, డెవలప్మెంట్ లీడ్ కి కార్బన్ కాపీ పోతుంది. ఏమని, మీరు మీరు ఫిక్స్ చేసిన డిఫెక్ట్ అనేది ఫిక్స్ వెరిఫై అయింది, రెడీ టు క్లోజ్ అని. ఓకే అండి, ఇప్పుడు టెస్ట్ లీడ్ అనేవాడు మళ్ళీ ఒకసారి ఈ డిఫెక్ట్ ని రీవెరిఫై చేసుకొని ఈ డిఫెక్ట్ ని క్లోజ్ చేస్తాడు. ఏం చేస్తారు, ఆ డిఫెక్ట్ ని క్లోజ్ చేసే విషయం ఎవరికి చెప్తారు, టెస్ట్ లీడ్ టెస్ట్ ఇంజనీర్కి చెప్తారు. ఏమని, అరే బాబు నువ్వు రీటెస్ట్ చేసిన డిఫెక్ట్ కరెక్టే ఉంది, అది ఫిక్స్ అయింది, దాన్ని నేను క్లోజ్ చేస్తున్నాను పంపిస్తాను. సో ఇప్పుడు టెస్ట్ ఇంజనీర్కి ఏమో ఒరిజినల్ మెయిల్ పోతుంది, లీడ్స్ కి, డెవలపర్ కి ఏమో కార్బన్ కాపీ పోతుంది. ఇదంతా ఎప్పుడు ఒకవేళ డెవలపర్ టెస్ట్ ఇంజనీర్ పంపించిన డిఫెక్ట్ ని డెవలప్మెంట్ లీడ్ యాక్సెప్ట్ చేసి ఓపెన్ చేస్తే ఇదంతా కూడా. ఒకవేళ సమ్ టైమ్స్ మనం వాడు రిజెక్ట్ చేయొచ్చు కదా, రిజెక్ట్ కూడా చేయొచ్చుకండి. రిజెక్ట్ చేయొచ్చు అనేది ఒక సినారియో. మరి రిజెక్ట్ చేస్తే ఏం చేస్తారండి, డెవలప్మెంట్ లీడ్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ టెస్ట్ ఇంజనీర్ డెవలప్మెంట్ లీడ్ కి ఫార్వర్డ్ చేసినప్పుడు డెవలప్మెంట్ లీడ్ యాక్సెప్ట్ చేస్తే డెవలప్మెంట్ లీడ్ టు డెవలపర్ కి వెళ్తుంది ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తే. ఒకవేళ వీడు రిజెక్ట్ చేస్తే మళ్ళీ డెవలప్మెంట్ లీడ్ ఏం చేస్తాడు, టెస్ట్ ఇంజనీర్ కే ఫార్వర్డ్ చేస్తాడు. ఏమని, ఈ డిఫెక్ట్ నేను యాక్సెప్ట్ చేయలేదు, ఇది రాంగ్ డిఫెక్ట్ అని మళ్ళీ పంపిస్తాడు. ఇప్పుడు టెస్ట్ ఇంజనీర్ మళ్ళీ రీటెస్ట్ చేసుకొని ఇక్కడ డెవలప్మెంట్ లీడ్ స్టేటస్ ఏమని మారుస్తాడు, ఇక్కడ ఓపెన్ చేయడం నాట్ ఏ డిఫెక్ట్, డూప్లికేట్, నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్, ఇలా ఆ స్టేటస్ మార్చి పంపిస్తుంది. ఇప్పుడు రీటెస్ట్ లో ఒకవేళ అలానే ఉంటే క్లోజ్ చేస్తారు, లేదంటే మళ్ళీ రీఓపెన్ చేసుకుంటారు. సో ఇక్కడ ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, ఇక్కడ డెవలపర్ అనేవాడు టెస్ట్ ఇంజనీర్ అనేవాడు డెవలపర్ పంపించిన డిఫెక్ట్ ఏం చేయమని చెప్తుండు, రీటెస్ట్. మరి రీటెస్ట్ లో ఆల్వేస్ ఫిక్స్ వెరిఫై కావాలని లేదు కదా, సమ్ టైమ్స్ ఆ డిఫెక్ట్ అలానే ఉంటే రీఓపెన్ లోకి వెళ్తాం. రీఓపెన్ ఎవరు చేస్తారు, టెస్ట్ ఇంజనీర్ మళ్ళీ డెవలపర్ కి పంపిస్తాడు. నువ్వు పంపించిన డిఫెక్ట్ అనేది ఫిక్స్ అవ్వలేదు, అది స్టిల్ అలానే ఉంది, నేను మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి మళ్ళీ పంపిస్తాను. ఈ డెవలపర్ మళ్ళీ ఫిక్స్ చేసి మళ్ళీ టెస్ట్ ఇంజనీర్కి పంపిస్తాడు. ఇలా ఆ డిఫెక్ట్ ఫిక్స్ అయ్యేంత వరకు మళ్ళీ వస్తుంది. ఓకేనా, చూడండి, ఎప్పుడైతే డెవలపర్ అనే డెవలప్మెంట్ లీడ్ ఈ డిఫెక్ట్ ని యాక్సెప్ట్ చేయలేదో, నాట్ ఏ బగ్, డూప్లికేట్, నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్, కాంట్ రీప్రొడ్యూస్, విల్ నాట్ ఫిక్స్, ఇలా స్టేటస్ మార్చి పంపిస్తున్నారు. ఇప్పుడు రీటెస్ట్ చేసుకొని ఇది రైట్ అయితే నువ్వు క్లోజ్ చేసుకోవాలి, లేకపోతే రీఓపెన్ చేసుకోవాలి. డిఫెక్ట్ లైఫ్ సైకిల్, న్యూ, ఓపెన్, ఫిక్స్డ్, ఫిక్స్ వెరిఫైడ్, క్లోజ్డ్. ఐడెంటిఫికేషన్, రిపోర్టింగ్, ట్రాకింగ్, రీటెస్టింగ్, క్లోజ్. న్యూ స్టేటస్ డెవలప్మెంట్ ఓపెన్, ఫిక్స్డ్, ఫిక్స్ వెరిఫైడ్, క్లోజ్. ఎవరు డెవలపర్ ఎవరు టెస్టింగ్ చేయాలో చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ రీటెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్ తెలుసు కదా, చెప్పిన మనం ఇంతకుముందు. తెలుసా రీటెస్టింగ్, రిగ్రెషన్? నార్మల్ గా ప్రాజెక్ట్ బిల్లు వర్క్ లో ఏంటంటే ఫస్ట్ డెవలపర్ అనేవాడు
డైలీ ఆర్ వీక్లీ బేసిస్ లో టెస్టింగ్ సర్వర్ లో బిల్డ్స్ అనేవి రిలీజ్ చేస్తారు. న్యూ బిల్డ్ ఎప్పుడైతే బిల్డ్ వచ్చిందో ఇమ్మీడియట్ గా ఏం చేయాలి, మనం స్మోక్ టెస్టింగ్ చేయాలి. ఒకవేళ స్మోక్ టెస్టింగ్ పాస్ అయితేనేమో ఫర్దర్ టెస్టింగ్కి వెళ్తాము. ఫెయిల్ అయితే ఏం చేస్తాము, ఆ డిఫెక్ట్ అని రిపోర్ట్ చేస్తాం. డెవలపర్ మళ్ళీ న్యూ బిల్డ్ రిలీజ్ చేస్తారు, మళ్ళీ స్మోక్. ఎప్పుడైతే డెవలపర్ బిల్డ్ రిలీజ్ చేసినా ఇమ్మీడియట్ గా ఫస్ట్ మీరు చేయాల్సింది అయితే స్మోక్ టెస్టింగ్. మీరు చేసే ఉన్నారుగా, ఆల్రెడీ చేశారా స్మోక్ టెస్టింగ్? స్మోక్ టెస్టింగ్ అంటే ఏంటి, దీన్నే బిల్డ్ వెరిఫికేషన్ టెస్టింగ్ అని కూడా అంటారు. ఓకేనా. డెవలపర్ రిలీజ్ చేసిన బిల్డ్ అనేది టెస్టింగ్ చేయడానికి పాసిబుల్ అవుతుందా, యాక్సెప్టబుల్ కాదని చెక్ చేసుకోవడం స్మోక్ టెస్టింగ్. వన్స్ స్మోక్ టెస్ట్ పాస్ అయితే ఇంకా యాజ్ యూజువల్ గా యూజర్ ఇంటర్ఫేస్ చేసుకుంటాం, ఫంక్షనాలిటీ చేసుకుంటాం, రీటెస్టింగ్ చేసుకుంటాం, అన్ని రెగ్యులేషన్ టెస్టింగ్ అన్ని వస్తాయండి. టాస్క్ ప్రిపరేషన్ బై టెస్ట్ లీడ్, రీటెస్టింగ్, న్యూ ఫంక్షనాలిటీ, రెగ్రెషన్ అన్ని చేస్తాం. స్టేటస్ మీటింగ్స్ ఇవన్నీ కూడా ఏంటిది, ప్రాజెక్ట్ వర్క్ ఫ్లో, టెస్టింగ్ ప్రాసెస్, టెస్టింగ్ లైఫ్ సైకిల్. స్మోక్ టెస్టింగ్ చేస్తాము, శానిటీ, రీటెస్టింగ్, న్యూ ఫంక్షనాలిటీ, రెగ్రెషన్. ఓకే అండి. బిల్డ్ సమరీ, స్మోక్ అన్న శానిటీ అన్న ఒకటే అండి. స్మోక్ అంటేనేమో కరెక్ట్ గా ఇచ్చిన యూఆర్ఎల్ పనిచేస్తుందా లేదో తెలుసుకుంటాము. శానిటీ అంటే అందులో ఉన్న మళ్ళీ మేజర్ ఫంక్షనాలిటీస్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకుంటాం. డైరెక్ట్ గా మన స్మోక్ నుంచి నార్మల్ టెస్టింగ్ కి వెళ్ళాలి. స్టేటస్ మీటింగ్, న్యూ బిల్డ్, ఎస్డిఎల్సి, ఎస్టిఎల్సి, డిఫెక్ట్. ఎన్ని లైఫ్ సైకిల్స్ చెప్తానని చెప్పా, ఒకటి ఎస్డిఎల్సి, ఎస్టిఎల్సి, టిఎల్సి. ఈ 3 లైఫ్ సైకిల్స్ పర్ఫెక్ట్ గా చెప్పినా మనం, మీరు కూడా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. ఈ ఎస్డిఎల్సి లో ఉన్న టెస్టింగ్ ఫేజ్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది ఎస్టిఎల్సి. ఈ ఎస్టిఎల్సి లో ఉన్న డిఫెక్ట్ ఫేజ్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది డిఫెక్ట్ లైఫ్ సైకిల్ ఫేజ్. మీరు రేపు రియల్ టైమ్ లోకి పోయినా కూడా రోజు ఈ 3 లైఫ్ సైకిల్స్ మీకు ఫేస్ అవుతూనే ఉంటాయి. క్లియర్ డయాగ్రామ్ లో ఒకసారి చూసుకోండి. టెస్ట్ మెట్రిక్స్. మీరు ఒక ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నప్పుడు అసలు ఆ ప్రాజెక్ట్ ఎంత అయింది, ఆ స్ప్రింట్ ప్రకారం రన్ అవుతుందా లేదా, ఇంక ఎన్ని రోజులు ఉంది, ఎంత ఉంది, ఎంతవరకు టెస్టింగ్ కంప్లీట్ అయిందని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే బై యూజింగ్ ఏ టెస్ట్ మెట్రిక్స్ అండి. లేకపోతే మీరు టెస్ట్ చేస్తున్నప్పుడు మీరు చేసే వర్క్ అనేది క్వాలిటీ ఉందా లేదని ఎలా చెక్ చేసుకుంటారంటే మెట్రిక్స్. ఫస్ట్ వన్ టెస్ట్ కవరేజ్. మీరు ఎంత టెస్టింగ్ చేశారనేది ఎలా ఐడెంటిఫై చేస్తారంటే టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూటెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేస్ ఇంటూ 100 పర్సంటేజ్ లో వస్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర టోటల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ 100 ఉన్నాయి అనుకో. ఈ 100 లో మీరు ఎన్ని కంప్లీట్ చేశారు, 30 కంప్లీట్ చేశారు. 30 డివైడెడ్ బై 100 ఇంటూ ఎంత పర్సెంటేజ్ అయిపోయినట్టు, 30% అయిపోయినట్టు. ఒకవేళ 20 డేస్ స్ప్రింట్ అనుకోండి, 20 డేస్ లో 5 డేస్ అయిపోతే 5 డేస్ కి ఎంత పర్సెంటేజ్ చేశారు మీరు, 30% చేశారు. ఇంకా 15 డేస్ కి ఎంత ఉంది, 70% ఉంది. ఇలా మీకు ఎజైల్ లో ఎప్పుడు కూడా స్టేటస్ రిపోర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయండి. బై యూజింగ్ చార్ట్స్ ఉంటాయి, అందులో చార్ట్స్ ద్వారా వస్తాయి. నెక్స్ట్ టెస్ట్ ఎఫిషియన్సీ. మీరు ఎంత ఎఫెక్టివ్ గా ఎంత ఎఫిషియెంట్ గా టెస్టింగ్ చేస్తారు. ఏదో టెస్టింగ్ చేస్తున్నా అంటే అయిపోయినట్టు కలవదుగా. ఎట్లా చేస్తున్నారంటే చూడండి, మీరు ఎన్ని డిఫెక్ట్స్ అయితే డెవలపర్ కి రిపోర్ట్ చేశారు, అందులో డెవలపర్ ఎన్ని యాక్సెప్ట్ చేసిండు. పొలం అంటే కనపడని దానివల్ల మీరు రిపోర్ట్ చేసుకుంటూ పోయారనుకోండి, డెవలపర్ ఏం పిచ్చోడు కాదు కదా, ప్రతిదీ యాక్సెప్ట్ చేయడు కదా, రిజెక్ట్ కొడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 20 టెస్ట్ డిఫెక్ట్స్ రిపోర్ట్ చేశారనుకోండి, 20లో డెవలపర్ అనేవాడు ఒక 12 యాక్సెప్ట్ చేసింది అనుకో, అంటే మీ డిఫెక్ట్ రిపోర్టింగ్ స్టేటస్ ఎంత ఉంది, 60% ఉంది. అంటే 40% ఏమవుతుంది, మీ డిఫెక్ట్స్ అనేవి రిజెక్ట్ అవుతుంది. యాక్సెప్టెన్సీ ఎంత 60, రిజెక్షన్ ఎంత 40. ఎప్పుడు కూడా రిజెక్షన్ పర్సంటేజ్ అనేది డిక్రీజ్ లో ఉండాలి, ఇంక్రీజ్ లో ఉండొద్దు. ఓకేనా. మీరు 20 డిఫెక్ట్స్ రిపోర్ట్ చేసినప్పుడు మాక్సిమం 18 to 19 డిఫెక్ట్స్ యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. అది ఎలా పాసిబుల్ అయిందంటే మీరు రిపోర్ట్ చేయడానికన్నా ముందే ఆ డిఫెక్ట్స్ ని 1 or 2 times కరెక్ట్ గా చెక్ చేసుకొని రిపోర్ట్ చేయాలి.
ఎలా పడితే అలా బ్లైండ్ గా రిపోర్ట్ చేశారనుకోండి, డెవలపర్ ఏం చేస్తారు, రిజెక్ట్ కొడతారు. రిజెక్ట్ చేస్తే మీ డిఫెక్ట్ రిజెక్షన్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. పెరిగితే ఏమంటున్నాడు, అసలు మీ టెస్టింగ్ చేయటం రావట్లేదు, ప్రతి ఇన్వాలిడ్ డిఫెక్ట్స్ అని రిపోర్ట్ చేస్తున్నారు. డెవలపర్ కంప్లైంట్ ఇస్తాడు, ఏమని, మా టైం వేస్ట్ చేస్తున్నారు వీళ్ళు, ప్రతిసారి ఇన్వాలిడ్ డిఫెక్ట్స్ రిపోర్ట్ చేసి మేము వర్క్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం అంటాడు. అందుకే మాక్సిమం అన్ని చెక్ చేసుకున్న తర్వాతే డిఫెక్ట్ రిపోర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డిఫెక్ట్ లీకేజ్. ఇది డిఫెక్ట్ మీ ఎఫిషియన్సీ. లీకేజ్ ఎలా తెలుస్తుంది చూడండి, మీరు ఆ అప్లికేషన్ ప్రొడక్షన్ లోకి వెళ్ళిన తర్వాత ప్రొడక్షన్ లో ఎన్ని డిఫెక్ట్స్ ఐడెంటిఫై చేశారు, మీరు ఎన్ని డిఫెక్ట్స్ రిపోర్ట్ చేశారు, దాన్ని బట్టి మీ స్టేటస్ అనేది లీకేజ్ అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు టోటల్ ఇందులో 20 డిఫెక్ట్స్ రిపోర్ట్ చేశారు, ప్రొడక్షన్ లో ఎన్ని దొరికినాయి అండి, ఒక 2 దొరికినాయి అనుకోండి. అంటే మీ డిఫెక్ట్ లీకేజ్ ఎంత ఉంది, 10% ఉంది. ఇందాకలో ఎఫిషియన్సీ అనేదేమో పెరగాలి, లీకేజ్ రిజెక్షన్ తగ్గాలి, ఇక్కడ లీకేజ్ తగ్గాలి, 10% ఉండకూడదు, ఇంకా తగ్గాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ కంప్లీట్ టెస్ట్ చేస్తున్నారు కదా, ప్రొడక్షన్ లో మాక్సిమం డిఫెక్ట్స్ రాకుండా టెస్ట్ రిలీజ్ చేయాలి. ఓకేనా, మీది అయిపోయిన తర్వాత యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ ఉంటుంది కదా, ఆల్ఫా టెస్టింగ్, బీటా టెస్టింగ్. ఒకవేళ అందులో ఏదైనా డిఫెక్ట్స్ ని రిపోర్ట్ చేసింది అనుకోండి, ఐడెంటిఫై చేశారనుకోండి, దాన్ని మీ డిఫెక్ట్ లీకేజ్ కింద కౌంట్ చేస్తారు. టెస్ట్ కవరేజ్, టెస్ట్ ఎఫిషియన్సీ, డిఫెక్ట్ లీకేజ్. డిఫెక్ట్ లీక్ అయినా మీకు ప్రాబ్లమే, మీ ఎఫిషియన్సీని తగ్గినా అంటే మీ డిఫెక్ట్ యాక్సెప్టెన్సీ దగ్గర రిజెక్షన్ పెరిగినా కూడా మీకు ప్రాబ్లమే. ఇన్ టైం ప్రకారం మీరు టెస్టింగ్ చేయకపోయినా ప్రాబ్లమే. ఈ రెండింటిని ఎప్పుడు కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటా మూవ్ అవ్వాలి. ఓకేనా, వెన్ టు స్టాప్ ద టెస్టింగ్. ఎప్పుడు స్టాప్ చేస్తారు, మీకు ఇచ్చిన డెడ్ లైన్స్ కంప్లీట్ అయినప్పుడు, మీరు రాసుకున్న టెస్ట్ కేసెస్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, బడ్జెట్ డిప్లేడ్, రిక్వైర్మెంట్స్ రీచ్ చేసి అని స్పెసిఫిక్ పాయింట్, మీకు ఇచ్చిన రిక్వైర్మెంట్స్ అన్నిటినీ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, బగ్ రేట్ ఫాల్స్ బిలో అని సర్టన్, మీరు రిపోర్ట్ చేసిన అన్ని డిఫెక్ట్స్ ని కూడా ఫిక్స్ అయిపోయి క్లోజ్ అయిపోయింది. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిగ్రెషన్ టెస్టింగ్ చేసినా కూడా మీకు డిఫెక్ట్స్ అనేవి ఏమీ రావట్లేదు. ఓకే, డిఫెక్ట్స్ అనేవి ఏమీ రావట్లేదు అనుకోండి, అప్పుడు మీరు టెస్టింగ్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు. అండర్స్టూడ్. సో ఇక్కడ వరకు ఇది డిఫెక్ట్ లైఫ్ సైకిల్. ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో మీరు రోజు డే టు డే యాక్టివిటీస్ లో యాజ్ యూజువల్ గా ఎస్డిఎల్సిలో ఫాలో అవుతారు, ఎస్టిఎల్సిలో ఫాలో అవుతారు, డిఫెక్ట్ లైఫ్ సైకిల్ కూడా ఫాలో అవుతారు. ఫాలో అయిన తర్వాత మీరు రోజు ఏం వర్క్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనే విషయాన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని ఏం చేయాలి, మీరు స్టేటస్ రిపోర్ట్స్ లో రికార్డ్ చేసుకుని ఆ స్టేటస్ రిపోర్ట్స్ ని మీ అథారిటీకి ఫార్వర్డ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీ రిపోర్టింగ్ పర్సన్, మీ లీడ్, మీ పర్సన్ ఎవరో ఉన్నారు అనుకో, ఆ పర్సన్ కి ఏం చేయాలి, మీరు మీ దగ్గర ఉన్న స్టేటస్